దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? దైవ స్వరూపిలో పుట్టిన ఓ మనిషి, కన్నీటి ప్రార్థన నీవు చేస్తున్నావా? గుండె పగిలేలా రోదన చేయుము, మోకాళ్ళరిగేలా ప్రార్థన చేయుము. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమిపైన సువార్త పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఆయన ఏదైనా స్థలంలో ఉన్నాడని జనసమూహానికి తెలిసినప్పుడు గుంపులు గుంపులుగా ఆయనని జనసమూహం వెంబడించేవారు ఆ దినాల్లో. అయితే అంతమంది జనసమూహం ఆయన వెంబడించడానికి గల కారణం ఏమిటనేటువంటిది మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి పైన వారికి ఉన్నటువంటి భక్తి అయితే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో ఏదో ఒక కార్యాన్ని ఆయన చేస్తూ వచ్చేవాడు. ఆయన చేసేటువంటి ఆ అద్భుతాలను, కార్యాలను చూడటం కోసం జనాలు తండోపతండోలుగా, గుంపులు గుంపులుగా వచ్చేటువంటి వారు. అదే సమయంలో జనంతో పాటు మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనను వెంబడించేవారు. వారెవరు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏదైనా తప్పు దొరికితే ఆయన్ని నిందించి అధికారుల ముందు నిలవబెడదామని పరిశీలన చేసేటువంటి జనం, వారే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులుగా మనకి కనబడుతూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సమయమందు కపెర్నహూము అనేటువంటి ఒక ఊరికి వచ్చినప్పుడు ఆయన కపెర్నహూములోని ఒక ఇంటిలో కూర్చొని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన కపెర్నహూములో ఒక ఇంటిలో కూర్చొని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ ఇల్లంతా జనసమూహంతో కిక్కిరిసిపోయింది, నిండిపోయింది. ఎవరు కూడా లోపలికి వెళ్ళటానికి ఖాళీ లేనంతగా అది నిండిపోతే, అదే సమయంలోని ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని 4 వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు జనసమూహం లోపల వెళ్ళటానికి ప్రయత్నించారు. ఆ పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొని ఆ 4 వ్యక్తులు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించారు. అయితే జనసమూహము ఎక్కువగా ఉండటం వల్ల వారు లోపలికి రావటానికి సాధ్యం కాలేదు. అప్పుడు వారు ఏం చేశారంటే, మనం ఇంతమంది జనాన్ని దాటుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలంటే ఇది మన వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఏం చేద్దామంటే, మనం ఈ వ్యక్తిని తీసుకొని మన 4 ఈ ఇంటిపైకి ఎక్కుదాం. ఇంటిపైకి ఎక్కి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ తిన్నగా అయితే ఇంట్లో ఉన్నాడో ఆ తిన్నగా ఇంటిలో ఉన్నటువంటి ఆ పెంకులను తీసివేసి కిందకి దించుదామని ఆలోచన చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పెంకుటిల్లో ఉన్నాడు. ఆ 4 వ్యక్తులు ఆ పక్షవాయు గల వ్యక్తిని తీసుకొని ఆ ఇంటిపైకి ఎక్కి ఆయన ఉన్న తిన్నగా ఆ పెంకులను తీసివేసి పక్షవాయు గల వ్యక్తిని పరుపుతో సహా యేసుక్రీస్తు ప్రభు వారి ముందు దించేశారు. దించి వారు అంటూ ఉన్నారు, ప్రభువా దయచేసి ఈ వ్యక్తిని స్వస్థపరచు, పక్షవాయువుతో చాలా బలహీనుడిగా ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, మంచానికే పరిణతం అయిపోయాడని చెప్పి సెలవిచ్చినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక పక్షవాయు గల వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? స్వస్థత కోసం తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేయవలసినటువంటి పని ఏంటి? ఆ పక్షవాయు గల వ్యక్తిని స్వస్థపరచడం యేసుక్రీస్తు ప్రభుల వారు చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వాక్య లేఖనాన్ని చదువుకుందాం.
యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ సమయం నీది, ఈ తరుణం ఇది. యొక్క సమయంలో చదవబడిన వాక్యం నీది, గ్రంథం నీదే అన్నది దేవా. మేము కేవలం మాట్లాడేవారమే. నాకు ముందుగా మీరుండి ఈ వాక్యము ద్వారాగా నీ బిడ్డలతో మాట్లాడి వినగలిగే చెవులను, గ్రహించే మనసును దయచేసి నిద్రాత్మను దూరపరిచి మీరే తోడైన సహాయం చేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్యలేఖనంలోని మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ పక్షవాయు గల వ్యక్తిని తీసుకుని వస్తే అక్కడ వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతోంది 5వ వచనంలోని. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వారు వచ్చింది ఎందుకు? ఆ పక్షవాయువు నుంచి స్వస్థత కోసం వచ్చారు, పక్షవాయువు నుంచి విడుదల కోసం వారు వచ్చారు. కానీ ఇక్కడ జరిగేది ఏమిటనేటువంటిది మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు వారి విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయు గలవానితో చెప్పేటువంటి మాట ఏంటంటే, కుమారుడా, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని అంటూ ఉన్నాడు. బహుశా జనసమూహం అనుకుని ఉంటారు, ఇదేంటి, మనం ఈ వ్యక్తిని స్వస్థత కోసం కదా తీసుకొని వచ్చింది, ఈ బోధకుడు ఏంటి నీ పాపాలు క్షమింపబడ్డాయని చెప్పి అతనితో చెబుతూ ఉన్నాడు అని అనుకోవచ్చు బహుశా కొంతమంది. నేను ఇందాక ఒక మాట చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థలమందు ఆయన చేసేటువంటి కార్యాలను చూడటానికి వచ్చేటువంటి జనం కొందరైతే, ఆయన ఏ విషయంలో దొరుకుతాడా తప్పు పడదామని ఆయన వెంబడించేటువంటి జనం కొంతమంది ఆ స్థలమందు ఉండేటువంటి వారు. అలాగనే ఆ స్థలమందు శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వెంటనే ఆయన ఈ మాట పలకగానే వారిలో వారు సనుక్కోవటం ప్రారంభించారు. ఏమన్నా తెలుసా? చూడండి, ఆ రోజు శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనుచుండిరి. ఇక్కడ మార్కు సువార్తలోని, లోకా సువార్తలోని కనబడుతుంది మనకి వాక్య లేఖనం. లోకా సువార్తలో శాస్త్రులు, పరిసయ్యులు కూడా మనకు కనబడతారు. ఇక్కడ శాస్త్రులు అని రాసి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పక్షవాయు గలవానితో, కుమారుడా, నీ పాపాలు క్షమింపబడ్డాయని చెబితే ఆ శాస్త్రులు అంటూ ఉన్నారు, ఇతడు ఎందుకు ఇలా చెప్పుచున్నాడు, ఇతడు ఎందుకు ఇలా చెప్పుచున్నాడు, దేవదూషణ చేస్తూ ఉన్నాడు ఇతడు అని అంటూ ఉన్నారు. దేవదూషణ అంటే దేవునికి వ్యతిరేకంగా ఇతడు దూషణకరమైనటువంటి మాటలు పలుకుచున్నాడు అని అర్థం. వారు అంటూ ఉన్నారు, ఇతడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆ పక్షవాయు గల వ్యక్తితో, కుమారుడు, నీ పాపాలు క్షమింపబడ్డాయని ఇతడు చెప్పటం ఏంటి? దేవుడు అక్కడికే కదా పాపాలు క్షమించేటువంటి అధికారం. కానీ ఈయన ఆ పక్షవాయు గల వ్యక్తితో నీ పాపాలు క్షమింపబడ్డాయని చెబుతూ ఉన్నాడు. అంటే ఇతడు దేవుని దూషిస్తూ ఉన్నాడు, దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి వారిలో వారు సరుక్కోవటం ప్రారంభించారు. అంటే ఆ పరిసయ్యుల యొక్క ఉద్దేశము, శాస్త్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేవారు కానీ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు కానీ, ఆయన చేసేటువంటి ప్రతి కార్యాలను చూస్తూ ఉండేవారు కానీ, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈయన ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని ఆ సూచక్రియలు చేసినా వారి దృష్టిలో యేసుక్రీస్తు ప్రభుల వారి పైన ఉన్నటువంటి ఉద్దేశం, ఈయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే అనే ఉద్దేశం. వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడని అంగీకరించేవారు కాదు. వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడని అంగీకరించేవారు కాదు. కాబట్టి దేవుడు ఒక్కడికే కదా పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. ఈయనేంటి, ఈయన ఒక ప్రవక్త అయ్యుండి నీ పాపాలు క్షమింపబడ్డాయని ఆ పక్షవాయు గల వ్యక్తితో చెప్పటం ఏంటి? ఇతడు దేవదూషణ చేస్తూ ఉన్నాడని చెప్పి వారిలో వారికి వారు సనుక్కోవటం ప్రారంభించారు. అయితే వీరి వాదనలోకి మనం తర్వాత వద్దాం.
యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పక్షవాయు గల ఆ వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి అంటే పక్షవాయు నుంచి స్వస్థత పొందే విధంగా ఆ వ్యక్తిని బాగు చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పాపాలు క్షమింపబడ్డాయని ఎందుకు మాట్లాడు అంటే పాపాలకి రోగానికి సంబంధం ఉందా? వాక్యాన్ని చూసుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యలేఖనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేసేదురు. విశ్వాస సహితమైనటువంటి ఆ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపెను. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. ఇక్కడ రోగం గురించి మాట్లాడాడు, పాపం గురించి మాట్లాడాడు. అంటే పాపానికి రోగానికి లింక్ ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, అంటే రోగాలన్నీ పాపం వల్లనే వస్తాయంటే ఇది తప్పుడు అభిప్రాయం. మనిషికి అనారోగ్యం అనేటువంటిది ఒకటి పాపం వల్ల వస్తుంది, అలాగే రెండవదిగా దేవుని యొక్క పరీక్షలో కూడా ఒక భాగంగా ఆ రోగం అనేటువంటిది రావటం మనం చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని బలహీనతలు అనేటువంటివి దయ్యాల వలన మనుషులకి సంభవించడం కూడా మనం చూడవచ్చు. అలాగే కొన్ని దేవుని యొక్క మహిమ కొరకు కూడా రావటం మనం చూస్తూ ఉంటాం. ఈ నాలుగిటిని మనం చూసుకున్న తర్వాత తదుపరి వాక్యంలోనికి వెళ్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యలేఖనంలో మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ యాకోబు గారు అంటూ ఉన్నాడు, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అయితే అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి స్వస్థత కలిగిద్ది. ఒకవేళ అతనికి వచ్చినటువంటి రోగము సాధారణమైనటువంటిది కాకపోతే, ఒకవేళ అతడు ఏదో ఒక విధమైనటువంటి పాపము చేయటం వల్ల ఆ యొక్క అనారోగ్యం కనుక అతడికి వచ్చినట్లయితే, వారు చేసినటువంటి ఆ ప్రార్థన వల్ల అతడి పాపాలు క్షమించబడతాయి. అతడు పాపాలు క్షమింపబడిన తర్వాత అతనికి స్వస్థత కలిగిద్దని ఇక్కడ మాట్లాడు. కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని చూసుకుందాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఇప్పుడు దేనిని బట్టి అనారోగ్యం అంట? దేనిని బట్టి స్వస్థత లేనటువంటి జీవితం అంట? ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటూ ఉన్నాడు. అంటే అనారోగ్యానికి పాపానికి ఏముంది? లింక్ అనేటువంటిది ఉన్నది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 28, 29 చదువుకుందాం. కాబట్టి ఎవడు అవియోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మనం పాపం అంటే చాలా రకాలుగా మనం ఊహించుకుంటాం. కానీ పాపాలలో మనం చేసేటువంటి సాధారణమైనటువంటి పాపాన్ని ఒకటి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూపిస్తూ ఉన్నాడు. అది దేని విషయమై మనం చేసేటువంటి పాపం అంటే, మనము నెల నెల క్రమం తప్పకుండా ప్రభు శరీరమని ప్రభు రక్తమని పుచ్చుకుంటూ ఉన్నామే బల్లారాధనలో భాగంగా. ఆ బల్లారాధనలో భాగంగా మనము ప్రభు శరీరమని ప్రభు రక్తమని మనం దాన్ని పుచ్చుకునేటప్పుడు మనం దాన్ని అయోగ్యముగా పుచ్చుకోవటానికి వీలు లేదంట. అయోగ్యముగా అంటే అది పుచ్చుకునేటువంటి యోగ్యత మనలో మనం కలిగి ఉండాలంట. యోగ్యుడు అని అంటే అది తీసుకోవటానికి అర్హత కలిగిన వాడు, అయోగ్యుడు అంటే తీసుకోవటానికి అర్హత లేనివాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఒకానొక సమయమందు
దావీదు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నాతో పాటు ఉన్నటువంటి వారు ఆకలిగా ఉన్నాం కాబట్టి నీ దగ్గర ఏమైనా తినటానికి ఆహారం ఉందంటే ఆ అహియా ప్రవక్త అంటూ ఉంటాడు, నా దగ్గర అయితే సాధారణమైనటువంటి ఆహారం అయితే ఏదీ లేదు, కానీ ప్రతిష్ఠింపబడినటువంటి రొట్టెలు ఉన్నాయి, మీరు గనక స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే వీటిని మీరు పుచ్చుకోవచ్చు అన్నాడు. అంటే ఆ ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క రొట్టెని ఇవ్వటానికి స్త్రీలకి ఎడమగా ఉండటానికి గల కారణం ఏంటి? అవి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క నిబంధన మందసం దగ్గర పెట్టబడినటువంటి రొట్టెలు. అలాగే ప్రతిష్ఠింపబడినటువంటి ఆ రొట్టెలను గురించి ఆ రోజు ఆ ప్రవక్త మాటలు మాట్లాడంటే, ఈరోజు మనము స్వయంగా ప్రభు శరీరం అని పుచ్చుకుంటూ ఉన్నాం బల్లారాధనలో ఆ యొక్క రొట్టెను. మనం ప్రభు శరీరం అని పుచ్చుకునేటువంటి ఆ యొక్క రొట్టెను పుచ్చుకునేటువంటి వారమైనటువంటి మనం ఎలా ఉండాలి? అక్కడ ప్రవక్త అన్నాడు, స్త్రీలకి ఎడమగా ఉన్నవారైతే దీన్ని పుచ్చుకోండి అన్నాడు. మరి ఈ ప్రభు బల్లారాధనలో మనం పుచ్చుకునేటువంటి ఈ రొట్టె లేదా ద్రాక్షరసం విషయంలో మనల్ని మనం ఎలా ఉండాలి? మనల్ని కూడా పరిశుద్ధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టుంది. అనేక మార్లు నాన్నగారు చెప్పారు నీకు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలని వాక్యలేఖనం సెలవిస్తూ ఉంది. అంటే ఇది పుచ్చుకునేటువంటి యోగ్యత ఎవరికి ఉన్నదంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి వారికి పుచ్చుకునేటువంటి యోగ్యత ఉంది. పర్లేదులే, నేను ఎలాగున్నా పర్వాలేదులే, ఎలాగున్నా దీన్ని పుచ్చుకోవచ్చులే అని కనుక మనం పుచ్చుకుంటేనంటే ఇక్కడ వాక్యం అంటూ ఉంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి, అంటే పాపం చేసిన వాడు అగును. అంటే దేవుని యొక్క రక్తాన్ని కానీ ఆ యొక్క శరీరాన్ని కానీ యోగ్యత లేకుండా లేదా పరిశుద్ధత లేకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం పుచ్చుకుంటే దాని విషయంలో మనం పాపం చేసిన వారు అవుతూ ఉంటాం. అలాగే కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగువలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలువటికే. అంటే ప్రభు శరీరం అని మనం తినేటప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను ఎలాగున్నా, నేను ఎలా జీవించినా, ఎలా బ్రతికినా, నెలకు వచ్చేసరికి దీన్ని పుచ్చుకుంటే నాకు చాలులే అని చెప్పి కనుక మనం పుచ్చుకుంటేనంట ఇక్కడ వాక్యం అంటూ ఉంది తనకు తాను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడంట. తనకు తాను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారంట. ఏ శిక్ష అది? మనం అనుకుంటాం శిక్ష అంటే దేవుడు ఏదో శిక్ష వేస్తాడేమో, ఏదో శిక్ష వల్ల మనం తింటున్నాం, ఏదో శిక్ష వల్ల మనం పుచ్చుకుంటున్నామో అనుకుంటాం. కింద రాయబడి ఉంది, ప్రభు శరీరం అని వివేచించక ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఏంటంట? ఈ ప్రభు శరీర విషయములు యోగ్యత లేకుండా పుచ్చుకున్నవారు చాలా మంది బలహీనులై ఉన్నారంట. కొంతమంది అయితే ఏకంగా చనిపోయారంట. వాక్యలేఖనంలోని స్పష్టంగా తెలియజేయబడుతున్నటువంటి మాట, ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు తానే శిక్ష విధి కలగజేసుకుంటాడంట. అంటే ప్రభు శరీర విషయంలో మనం చేసేటువంటి పాపం. అలాగే ఆ వ్యక్తిని కూడా, ఆ పక్షివాయు కలిగినటువంటి వ్యక్తిని కూడా ఏ పాపము బలహీనుడిగా చేసిందో తెలియదు, ఏ పాపము ద్వారా కూలి ఉన్నాడో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరం పైన ఉన్నటువంటి రోగాన్ని చూడాలి. ఆయన మనుషులందరూ అతడు శరీరం పైన ఉన్నటువంటి రోగాన్ని చూస్తూ ఈ పక్షవాయు గల వ్యక్తిని తీసుకొని వచ్చారు కదా, ఇతన్ని ఇప్పుడు బాగు చేసేస్తాడు ఈయన అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. జనమందరూ ఆయన శరీరం పైన ఉన్నటువంటి రోగాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లోపల ఉన్న రోగాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని గమనిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇక్కడ బెత్లెహేము ప్రాంతానికి
యెషయా కుమారుల్లో ఒకరిని అభిషేకించడానికి దేవుడు సమూయేలు ప్రవక్తని బెత్లెహేం ప్రాంతానికి పంపించాడు. అయితే పంపించబడినటువంటి ఈ సమూయేలు ప్రవక్త యెషయా కుమారులు ఒకరు వస్తూ ఉంటే వచ్చిన ప్రతి వ్యక్తిని అనుకుంటూ ఉన్నాడు, అబ్బా చక్కగా ఎత్తుగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, రోపస్గా ఉన్నాడు, యెహోవా కోరుకున్నవాడు ఎత్తనడేమో అని అనుకుంటూ ఉన్నాడు. మొదటి వాడి దగ్గర నుంచి ఏడో వాడు వరకు అలాగే అనుకున్నాడు. వచ్చిన ప్రతి వ్యక్తిని ఎలాగే అనుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూస్తూ ఉన్నావు, కానీ నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, అతను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని అని చెప్పి 7 వరకు కూడా అలాగే సమూయేలు అనుకుంటూ ఉన్నాడు. దేవుడు కూడా అలాగే చెబుతూ వచ్చాడు. తర్వాత 8వ వాడిగా దావీదు వస్తూ ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు అతడే, నీ వెంటనే అతన్ని అభిషేకించు అన్నాడు. అలాగే తన కుటుంబీకులే ఆ సమయంలోని దేవుడు కోరుకున్నవాడు దావీదు తప్ప మిగిలినటువంటి 7 ఎవరో ఒకరు అన్నట్లుగా ఫిక్స్ అయిపోయారు. అందుకే దావీదును అక్కడికి పిలవల. కానీ 7 అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారు అని చెప్పి సమూయేలు అడిగినప్పుడు ఇంకోడు ఉన్నాడు, కానీ అయ్యా అడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, గొర్రెలు కాచే దగ్గర ఉన్నాడు. అంటే 7 పిలిపించేటువంటి యెషయా దావీదును గొర్రెలు కాచే దగ్గర ఎందుకు ఉంచాడంటే ఆ కుటుంబం దృష్టిలో దావీదు ఏమాత్రం లెక్కలేనివాడు, ఎన్నిక లేనివాడు. ఆడిని ఎందుకు పిలుస్తాడులే దేవుడు, ఈ 7 ఎవరో ఒకరిని పిలిచుంటాడులే అన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. కానీ దేవుడు వారు ఏ విషయాల్లో యోగ్యులుగా ఎంచబడ్డారో ఆ యోగ్యతను దేవుడు చూడలేదు, కానీ వారి యొక్క హృదయాన్ని పరిశోధించి ఆ 7 త్రోసివేసి 8వ వాడైనటువంటి దావీదును ఎన్నుకున్నాడు. అందుకే కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో అంటూ ఉంటాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపలేదు. ఎందుకు దావీదును దేవుడు కోరుకున్నాడంటే దావీదు హృదయము దేవునికి ఏ దురాలోచన లేనటువంటి దానిగా, పరిశుద్ధమైనటువంటిదిగా తను తాను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ హృదయాన్నే చూశాడు దేవుడు. అలాగనే దావీదు హృదయాన్ని చూసినప్పుడు దావీదు హృదయంలో ఏ దురాలోచన కానరాలేదని చెప్పి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ పక్షవాయువు గల వ్యక్తి యొక్క హృదయాన్ని తేరి చూసినప్పుడు దేవునికి అతనిలో కనబడింది ఏంటంటే అతని యొక్క శరీర రోగం కంటే ఎక్కువగా అతని యొక్క ఆత్మీయ స్థితి ఎంతో పాపంతో నిండుకొని ఉన్నది. అతని యొక్క పాపాన్ని బట్టి అతని యొక్క శరీరానికి ఆ శిక్ష కలిగింది. అతడు పాపాన్ని బట్టి అతను శరీరపరంగా బలహీనుడై ఉన్నాడు. ఇది గుర్తెరిగాడు ఆయన. ఇది గుర్తెరిగి ఆ స్థలమందు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. ఎందుకు ఆ మాట వాడాడంటే అతని యొక్క ఆత్మీయ స్థితి అనేటువంటిది పరిశుభ్రం అయితే తప్ప, అతని యొక్క ఆత్మీయ స్థితిలో అతని యొక్క పాపాలకి క్షమాపణ కలిగితే తప్ప అతని శరీరానికి స్వస్థత కలిగేటువంటి అవకాశం లేదు. ఆ సమయంలోని దేవుడు అతడి శరీరానికి స్వస్థత కలగటానికి ఏదైతే మూలాధారమై ఉన్నదో ఆ మూలాధారమై ఉన్నటువంటి ఆ యొక్క పాప క్షమాపణని ఆ వ్యక్తికి దయచేస్తే అక్కడ జనాలకు అర్థం కానట్లుగా చూస్తున్నారు. ఈయన ఒక ప్రవక్త కదా, పాపాలు క్షమించే అధికారం ఈయనకి ఎవరిచ్చారు? దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించగలడు అని చెప్పి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు చూద్దాం, చూడండి. 10వ వచనం చదువుకుందాం, 9వ వచనం నుంచి చదువుకుందాం. ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా ఆయన అంటూ ఉన్నాడు. ఒక ప్రశ్న వేశాడు. వారిలో వారు ఆలోచించుకోవటం ప్రారంభించారు. నీ పాపాలు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా, నీ పరుపెత్తుకొని లేచి నడుమని చెప్పుట సులభమా అని ఒక ప్రశ్న వేశాడు. వేస్తే వారు ఏం మాట్లాడట్ల. కారణం ఏంటంటే మాట పరంగా అయితే నీ పాపాలు క్షమింపబడ్డాయని
చెప్పుట సులభమే, కానీ అక్కడ పరిసయ్యులకి శాస్త్రులకి తెలుసు ఈ పాపాలు క్షమింపబడ్డాయని చెప్పుట అంత సులభమైనది కాదు. అది దేవుడు మాత్రమే చెప్పేటువంటి మాట. అది ఎంతో కష్టం అని చెప్పి ఆ శాస్త్రులకి పరిసయ్యులకి తెలుసు కాబట్టి వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. వారు మనసులో అనుకుంటున్నారు, పాపాలు క్షమింపబడ్డాయని చెప్పటమే కదా సులభం, పరుపెత్తుకుని నడవమని చెప్పటం ఏం సులభం, ఏం కష్టం. సాధారణంగా అనారోగ్యం నుంచి ఎవరన్నా విడుదల కలిగిస్తారు, కానీ పాప క్షమాపణ అనేటువంటిది దేవుని దగ్గర నుంచే కదా వచ్చింది అని వారిలో వారు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు వారి ఆలోచన గుర్తెరుగా ఆయన అంటూ ఉన్నాడు 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవన్నని వారితో చెప్పి, పక్షువాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు కదా ఏది కష్టమో. పక్షవాయువు నుంచి విడిపించడం కంటే పాపాలు క్షమించడం కష్టమని మీకు తెలుసు కదా. పాపాలు క్షమించేటువంటి అధికారం కేవలం దేవునికి మాత్రమే ఉన్నదని మీకు తెలుసు కదా. అయితే ఆ అధికారాన్ని నేను కూడా కలిగి ఉన్నాను. పాపాలని క్షమించేటువంటి అధికారం ఈ భూమి పైన మనిషి కుమారునికి కలదు అని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. వెంటనే వారు ఆశ్చర్యపోయారు, ఈయనకి ఆ అధికారం కలదా? ఈయన ఒక ప్రవక్త, ఈయనకి ఆ అధికారం కలగటం ఏంటి? ఈయన ఉత్తుత్తు మాటలు చెబుతున్నాడు అని అనుకున్నారు. ఉత్తుత్తు మాటలు నిజమో మీరే చూస్తారని చెప్పి ఆ పక్షవాయు గలవాడితో అన్నాడు, లేచి నీ పరుపు ఎత్తుకొని లేచినాడు అన్నాడు. వాడు వచ్చేటప్పుడు వాడి పరుపుని 9 పట్టుకొని మోసుకొచ్చారు. 9 వ్యక్తులు వాడి పరుపుని ఎత్తుకొని పట్టుకొని మోసుకొస్తే వెళ్ళేటప్పుడు ఎవరో వాడిని మోయకుండా ఆఖరికి వాడు వచ్చినటువంటి పరుపును వాడి చేతులతో వాడే పట్టుకొని తిరిగి వెళ్ళిపోతే జనసమూహం అంతా ఆశ్చర్యపోయి చూడటం ప్రారంభించారు. ఏంటి వీడు వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? 9 వ్యక్తులు వీడు ఉన్నటువంటి ఆ పరుపును పట్టుకొని పైనుంచి కిందకి దించారు కదా. ఇప్పుడు ఏంటి, వీడు లేచాడు, నిలబడ్డాడు, నడుస్తూ తన మంచాన్ని తాను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతడు సామాన్యుడు కాదు అని ప్రజలు ఆశ్చర్యపోయారు. కానీ పరిసయ్యులు శాస్త్రంలో మాత్రం అదే గొసగొసలు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకి అప్పగించడానికి వీరు మోపినటువంటి నింద ఏంటో తెలుసా? ఇదే, ఆయన దేవదూషణ చేస్తున్నాడు అనేటువంటి నిందను మోపారు పిలాతు దగ్గర. ఇతరుల్లో నాకు ఏ తప్పు కనబడలేదే, ఏ కారణం చేత నన్ను సిలువేయమంటున్నారంటే వారు మోపింది ఒకటి లాస్ట్లో, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు. ఏంటి అతడు చేసిన దేవదూషణ అంటే మనుషుల యొక్క పాపాలని క్షమించటం, మనుషుల యొక్క పాపాలని క్షమించటం. ఆయన అంటూ ఉన్నాడు, ఆ అధికారం నాకు కలదు. మరి మీరు శాస్త్రులే కదా, మీరు పరిసయ్యులే కదా, మీరు చేయండి అదంటే వారు మాట్లాడరు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, వాక్యలేఖనంలోని మాటలు మనం ఆలోచన చేస్తే బలహీనత అనేటువంటిది కొన్ని విధాలుగా వచ్చిందని మనం చెప్పుకున్నాం. ఒకటి పాపం చేస్తే వచ్చేటువంటి బలహీనత. ఈ పక్షవాయు గల ఆ వ్యక్తికి పాపం చేస్తే బలహీనత వచ్చింది. ఆ పాపాన్ని దేవుడు క్షమిస్తే ఆ బలహీనత అతన్ని వదిలి వెళ్ళిపోయింది. రెండోదిగా మనం పరిశీలన చేస్తే కొన్ని బలహీనతలు పరీక్ష కోసం వస్తూ ఉంటాయి. పౌలు గారు ఎంతో మంది అనారోగ్యం కలిగినటువంటి వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు. బలహీనులు లేపాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు పౌలు గారు. ఐతుకు అనేటువంటి వ్యక్తి మేడగది నుంచి కింద పడిపోయి చచ్చిపోతే వెళ్ళి లేపాడు. అలాంటి చనిపోయిన వారిని సైతం లేపినటువంటి పౌలు గారు బలహీనుడై ఉన్నాడు. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చదువుకుంటే అతనిలో ఉన్నటువంటి బలహీనత ఏంటో మనకు కనబడుతుంది. అతని శరీరంలో దేవుడు ఒక ముళ్ళు ఉంచాడు. అలాగే తిమోతిని గూర్చి మనం పరిశీలన చేస్తే తిమోతికి రాసిన 1వ పత్రిక 5:23 కనబడుతుంది. అతడు తరచూ కడుపులో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. తిమోతి అతడు కూడా ఒక దైవజనుడే. అలాగే త్రోఫిము అనేటువంటి వ్యక్తి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20 కనబడుతుంది. అతడు కూడా రోగంతో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా మనం పరిశీలన చేస్తే యోబు ఎంత నీతిగా జీవించేవాడో, తన కుటుంబాన్ని ఎంత పరిశుభ్రపరుస్తూ వచ్చేవాడో మన అందరికీ తెలుసు. యోబును కూడా భయంకరమైనటువంటి ఆ బలహీనతలో పాలవటం మనం చూస్తాం.
ఇవన్నీ వారు భక్తిపరులైనప్పటికీ వారిలో ఈ బలహీనతలు ఎందుకు వచ్చినాయి అంటే పాపం వల్ల అంటే కానే కాదు. ప్రతి బలహీనత పాపం వల్ల వచ్చేది కాదు. ఆ వ్యక్తికి పాపం వల్ల బలహీనత వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తుల యొక్క బలహీనతలు అనేటువంటివి దేవుని పరీక్షలో భాగంగా వచ్చినాయి. అలాగే మనం పరిశీలన చేస్తే కొన్ని బలహీనతలు దయ్యాల వల్ల కూడా వస్తాయి మనిషికి. చూడండి, లోకాసువార్త 13వ అధ్యాయం, లోకాసువార్త 13వ అధ్యాయం 11వ వాక్యలేఖనాన్ని చదువుకుందాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఇండెను. ఇప్పుడు ఎవరంటేమో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం. ఇప్పుడు దయ్యాలు కూడా ఏం చేస్తాయంట? మనుషులను బలహీనపరుస్తాయంట, మనుషులకు అనారోగ్యాలను కలిగిస్తాయంట. చూసేటువంటి వారికి ఆమె నడుము వంగిపోయినటువంటి ఒక వ్యక్తి. ఎన్ని సంవత్సరాలుగా అంటే 18 సంవత్సరాలుగా. కానీ ఆమె నడుము వంగిపోవటానికి గల కారణం ఏంటంటే అక్కడ దయ్యము ఆమె నడువును వంగ తీసేసిందంట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు. చూసే మనుషులు కనబడట్లా ఆ దయ్యం. యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చాడు ఒకనొక సమయం ఉంది అక్కడికి. యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఆమెలో ఉన్నటువంటి దయ్యాన్ని గమనించి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవుని మహిమపరిచెను. అంటే ఇప్పుడు మనుషులకు బలహీనతలు అనేటువంటివి యేసుక్రీస్తు ప్రభువుల వారు మొదటగా స్వస్థపరిచినటువంటి ఆ వ్యక్తికి పాపం వల్ల వస్తే, ఈ వ్యక్తికి ఎలా వచ్చింది ఈ బలహీనత? దయ్యం వల్ల. దయ్యం బలహీనపరిచేసింది. అలాగే ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని బలహీనతలు అనేటువంటివి దేవుని మహిమ కొరకు వస్తాయంట. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని చూసుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? లాజరు గురించి. వారందరూ అనుకుంటూ ఉన్నారు, ప్రవ్వా నువ్వు అనుకుంటుంటే లాజరు చనిపోయేవాడు కాదు, నీవు లేవు అనుకోకుండా లాజరు చనిపోయాడు, అది ఇదని మాట్లాడుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, లాజరు పాపం చేసి చనిపోలేదు, లేదా ఏది చేసి లాజరు అయితే చనిపోలేదు, కానీ దేవుని యొక్క మహిమ మీ అందరికీ తెలియబడుట కొరకే లాజరు ఈరోజు మన మధ్య చనిపోయి ఉన్నాడు. ఆ దేవుని యొక్క మహిమ ఏంటో మీరు చూస్తారని చెప్పి చనిపోయినటువంటి లాజరు సమాధిలో నుంచి బయటికి రప్పించాడు. అంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయాన్ని ముగించుకొని అయితే లాజరు చనిపోలేదు. కానీ వాక్యలేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన అంటూ ఉన్నాడు, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్పాడంట. అలాగే ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక గుడ్డివాని విషయమే ఇదే మాట అంటాడు. 9వ అధ్యాయం 2వ వచనంలోని, ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడిని కన్నవారా అని అడగగా, అంటే ఆ రోజుల్లో మనుషులకు కూడా తెలుసు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులైనటువంటి వారికి తెలుసు. ఏం తెలుసు అంటే ఒక వ్యక్తికి ఏదైనా బలహీనత వస్తే అది పాపం వల్ల బలహీనత వచ్చింది అనేటువంటి విషయం శిష్యులకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఒకనొక సమయం ముందు ఒక గుడ్డివాడి విషయమై అడుగుతున్నారు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టాడు కదా, వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడిని కన్నవారు పాపం చేశారా, లేకపోతే వీడు పాపం చేశారా అని అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, వీడిని కన్నవారు పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు, కానీ ఇది దేవుని యొక్క మహిమ కొరకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు దేవుడు ఈ స్థలమందు మహిమపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడని ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే బలహీనతలు కూడా కొన్ని సందర్భాల్లో దేనికోసం కలుగుతాయంట? దేవుని మహిమ కోసం. మనం సాక్ష్యాలు చెబుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఎంతో బలహీనం అయిపోతాం. ఎంతో బలహీనం అయిపోయి
ఉన్నట్టుగా ఉండి మనం స్వస్థపరచబడతాం. స్వస్థపరచబడిన తర్వాత మన మందిరంలోనికి వచ్చి దేవుడు చేసిన కార్యాన్ని గురించి మనం సాక్ష్యాన్ని చెబుతాం. ఎందుకోసం ఆ సాక్ష్యం? దేవుని మహిమపరచడానికి. అంటే స్వస్థపరిస్తే దేవుని మహిమపరచాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయమందు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైనప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు, అయ్యా నీ చిత్తమైతే మమ్మల్ని స్వస్థపరచవా అని అడుగుతారు. అడిగితే ఆయన అన్నాడు, మిమ్మల్ని స్వస్థపరచడం నాకు ఇష్టమే, కానీ మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి, మీ పరుపు ఎత్తుకొని మీరు వెళ్ళండి, మీరు బాగుపడతారు. ఆ 10 మంది పరిగెడుతూ ఉన్నారు. 10 మంది స్వస్థత పడ్డారు. వారిలో ఒకడు తాను పరిశీలించుకొని, అరే నన్ను స్వస్థపరిచినటువంటి ఆ యేసు దగ్గరికి కదా నేను వెళ్ళాల్సింది, నేను ఎక్కడికో వెళ్ళవలసింది ఏముందని చెప్పి వాడు ముందుకు వెళ్ళాల్సింది పోయి వెనక్కి తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభులు వారిని మహిమపరుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, కుమారుడా 10 మంది శుద్ధులయ్యారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, నీ ఒక్కడే తిరిగి వచ్చావు, మిగతా వారు ఏమంటే వాళ్ళ సంగతి నాకు తెలియదు ప్రభువా, నేను మాత్రం నువ్వు చేసిన కార్యాన్ని చూశాను, నిన్ను మహిమపరచడానికి వచ్చాను అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాడి విషయమై పడ్డ సంతోషం కంటే దేవుని మహిమపరచకుండా, దేవుని కార్యాన్ని పొంది కూడా మహిమపరచకుండా వెనక్కి తొంగి చూడకుండా వెళ్ళిపోయారే మిగతా 9 మంది, వారి విషయమై పడ్డ బాధ ఎంతో ఎక్కువగా మనకు కనబడుతుంది. అంటే దేవుడు కొంతమందిని స్వస్థపరుస్తాడు. ఎందుకోసం? ఆయన మహిమ కోసం స్వస్థపరుస్తాడంట. కానీ మనం చాలా సందర్భాల్లో దేవుని మేలులు పొందుకొని, స్వస్థతలు పొందుకొని, కార్యాలు పొందుకొని దేవుని సాక్ష్యాన్ని చెప్పి మహిమపరచలేనటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఒకనొక సందర్భంలో అడుగుపల్లిపాలెంలోని ఒక వ్యక్తి చాలా కాలంగా ఇబ్బంది పడుతోంది కొన్ని దయ్యాలు పట్టుకొని. అయితే చాలామంది దైవజనులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వస్తూ వెళ్తూ ఉంటే ఆ రోజు కూడా 3 దైవజనులు ఏమో వచ్చారంట. వారి సేవకుడు అయితే వచ్చి ప్రార్థన కూడా పెట్టెళ్ళి ప్రార్థన అన్నీ చేసి వెళ్ళాడంట. కానీ అది పోవట్లే. మన రాజుకి ఎందుకో ఆలోచన వచ్చి ఫోన్ చేశాడు, ఇలాగని పరిస్థితి చెప్పాడు. చెబితే నేను ఎక్కడే ప్రార్థన చేసుకుని వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకొని 2 మాటలు మాట్లాడాలి. 5 నిమిషాలు కూడా లేదు. అది చాలా కాలంగా ఇబ్బంది పెడుతుందంట. సుమారు 6 నెలలు అలాగా ఇబ్బంది పెడుతుందని స్టోరీ మొత్తం చెప్పుకొచ్చారు. ఎక్కడెక్కడ తిప్పారు ఏంటనేది కూడా చెప్పుకొచ్చారు. దేవుని కృపను బట్టి అది వెంటనే వెళ్ళిపోయింది. ఆహారం కూడా సరిగ్గా తినట్లేదంట. కానీ ఆ సమయంలో బాగా ఆకలేస్తుంది అన్నది, ఆహారం తిన్నది. నిద్ర కూడా పట్టట్లేదంట. కానీ ఆ సమయంలో ఆహారం తిన్న తర్వాత నిద్రపోయింది. ఉదయాన్నే వచ్చేసింది. దేవుడు చాలా కార్యం చేశాడు అయ్య గారు, చాలా బాగుంది, అది ఇది అంది. దేవుని కృపను బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా అది రావటం నేను చూడలే. కానీ స్వస్థత జరిగిన తర్వాత వారి భర్త ఏం చేశాడంటే మరలా వచ్చిద్దేమో అది ఇదని భయంతో కొన్ని చోట్లకి తీసుకుని వెళ్ళాడంట. ఆ విషయం కూడా చెప్పి బాధపడింది. ఏదైనా సరే స్వస్థత అనేటువంటిది జరిగినప్పుడు సాక్ష్యము చెప్పి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం వల్ల అది మనుషులను ఘనత కొరకు కాదు, కానీ సాక్ష్యం అనేటువంటిది దేవుని నామాన్ని ఘనపరచడం కోసం మనం సాక్ష్యం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాలి. వాస్తవానికి చాలా పెద్ద మేలు దేవుడు ఆ కుటుంబంలో చేశాడు. నేను అనుకున్నాను బహుశా సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని ఏమన్నా మహిమపరుస్తారేమో. అయితే సాక్ష్యం అయితే చెప్పలేదు. కానీ అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం పరిశీలన చేయాలి. దేవుడు స్వస్థతను దయచేస్తాడు. అయితే ఆ అధికారం దేవునికి మాత్రమే ఉన్నది, మనుషులకు మాత్రం లేదు. ఈరోజు ఆ అధికారాన్ని దేవుడు ఒక దైవజనుడికి ఇస్తేనే దైవజనుడు దేవుడు ఇచ్చిన అధికారం ద్వారాగా ఒక వ్యక్తిని స్వస్థపరచగలడు తప్ప దైవజనుడికి కూడా ఒక వ్యక్తి పాపాలను క్షమించేటువంటి అధికారం లేదు. అక్కడ ఆయన అంటూ ఉన్నాడు, మనిషి కుమారుడికి పాపాలను క్షమించేటువంటి అధికారం ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాగ మనుషుల్లో వచ్చేటువంటి ఆ రోగాలు పలు విధాలుగా ఉంటాయి. కొన్నేమో పాపం వల్ల వచ్చేటువంటి బలహీనతలు అయితే, కొన్నేమో దేవుని మహిమపరచడానికి వచ్చేటువంటి బలహీనతలు అయితే, కొన్నేమో దయ్యాల వలన వచ్చేటువంటి బలహీనతలు అయితే, కొన్నేమో పరీక్ష వలన వచ్చేటువంటి బలహీనత. రోగం ఏదైనా బలహీనత నుంచి మనం విడుదల పొందగానే దేవుడు తాను మహిమపరచబడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఆయన మహిమపరిచే విధంగా మనం ఉండవలసినటువంటి బాధ్యత ఎంతో ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు
మనుషులందరూ వాడి యొక్క శరీర రోగాన్ని చూస్తే ఆయన వాడి ఆత్మీయ రోగాన్ని చూసి ఏం చేశాడంటే వాడి పాపాలని క్షమించాడు. పాపాలను క్షమించేటువంటి అధికారం ఎవరికి ఉన్నదంటే అక్కడ ఆ పరిసయ్యులు శాస్త్రులు అంటూ ఉన్నారు కదా, కేవలం ఒక దేవునికి మాత్రమే ఉంది. ఈ విషయంలో మాత్రం సత్యాన్ని చెప్పారు. కేవలం ఒక దేవునికి మాత్రమే ఉంది కదా పాపాలను క్షమించే అధికారం. ఈయనేంటి ప్రవక్త అయ్యుండి పాపాలు క్షమింపబడ్డాయని అంటూ ఉన్నాడు, పాపాలు క్షమిస్తూ ఉన్నాడు, ఇతడు దేవదోషం చేస్తున్నాడు అనేటువంటి విధానంలోనే ఉన్నారు. కానీ అసలు ఇతడు క్షమిస్తే ఎందుకు క్షమించబడుతూ ఉన్నాయి పాపాలు? ఇతడు దేవుడే అనేటువంటి ఆలోచన వారిలో రావట్లా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25 వచ్చింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25 వచ్చింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25 వచ్చింది. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొను. ఏమంటూ అన్నాడు? నేను మాత్రమే నా ఇష్టానుసారంగా నా చిత్తానుసారంగా నీ పాపాలను తీసేస్తున్నాను అంటున్నాడు. పాపాలను తీసివేయాలంటే ఎవరిష్టమో ఎవరి చిత్తమంట? దేవునికి ఇష్టమైతే పాపాలను తీసేస్తాడంట, దేవుని చిత్తమైతే పాపాలను తీసేస్తాడంట. ఆయన ఇక్కడ క్లియర్గా సెలవిస్తున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన కనుక ఒక్కసారి క్షమిస్తే మరలా నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, ఆ పాపం చేసావు, ఈ పాపం చేసావు అని నీ పాపాన్ని ఆయన ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవడంట. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడంట. మనం ఉంటాం నెలకోసారి క్షమాపణ ఒప్పుకుంటాం మందిరంలో. క్షమాపణ ఒప్పుకున్న తదుపరి మరలా మనం ఏం చేస్తాం? క్షమాపణ ఒప్పుకునేది ఎందుకు? తప్పు నీదో నాదో క్షమాపణ ఒప్పుకునేది ఎందుకు? మొత్తం ఇడిచిపెట్టుకోవటానికి. కానీ క్షమాపణ ఒప్పుకున్న తర్వాత కూడా పలానప్పుడు ఈడు నా పట్ల ఇలా ప్రవర్తించాడు అంటే మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే పేరుకు క్షమాపణ ఒప్పుకుంటున్నాం, కానీ మన పట్ల ఎవరన్నా చేసినటువంటి తప్పులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దానివల్ల ప్రయోజనం ఉందని నేను ఒకటే చెబుతాను, క్షమాపణ అనేటువంటిది మనం ఎప్పుడు ఒప్పుకోవాలంటే మన మనసులో నుంచి పూర్తిగా సమస్తాన్ని తుడిచివేసినప్పుడే క్షమాపణ ఒప్పుకోవాలి, లేకపోతే అసలు ఒప్పుకోకూడదు. దానివల్ల ఉపయోగం ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటూ ఉన్నాడు? నీ అతిక్రమములను వేయుచున్నాను, నేను నీ పాపములను ఇంకా జ్ఞాపకం చేసుకున్నాను. ఒక్కసారి మనం క్షమాపణ ఒప్పుకొని దాన్ని తుడిచివేసామంటే ఇంకా దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి క్షమించే అధికారం ఉంది. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకి ఏంటంట? విమోచన. దేని నుంచి విమోచన? పాపము నుంచి విమోచన. నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని క్లియర్గా రాసింది. అసలు ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంట? మనల్ని ఆ పాపం నుంచి విమోచించడానికి, ఆ పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిశీలేమో అసలు ఈయన ఎవరో పాపాలు క్షమించడానికి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు అసలు నేను వచ్చిందే అందుకురా నాయన అని వారికి ఎంత చెప్పినా కూడా వారు ఒప్పుకోలా. ఎంత చెప్పినా ఒప్పుకోలా. పైగా వారు ఏం చేశారంటే మాట్లాడితే ఈయన దేవదోషం చేస్తూ ఉన్నాడు అన్నట్లుగానే మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆ మాటలో పాపాన్ని క్షమించే అంత గొప్ప శక్తి ఉన్నది. యోహాను సువార్త లోకాసు వార్త 7వ అధ్యాయం 22 వచ్చింది. లోకాసు వార్త 7వ అధ్యాయం 22 వచ్చింది. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహన్నకు తెలుపుడి, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు
చేసేటువంటి కార్యాలను గురించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో అన్నాడు, మీరు వెళ్ళి యోహానుకి చెప్పండి, ఇలా కుంటివారు శుద్ధులవుతూ ఉన్నారని, గుడ్డివారు బాగుపడుతున్నారని, పక్షవాయు గలవారు లెగుస్తూ ఉన్నారని మీరు వెళ్ళి యోహాను గారికి చెబితే నేనేంటో ఆయనే మీకు చెబుతాడు, దాని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. అంటే ప్రతి విధమైనటువంటి రోగము నుంచి విడుదల కలుగుతుంది అంటే, స్వస్థత కలుగుతుంది అంటే అది ఎలా సాధ్యం? పాపాలని క్షమించగలిగేటువంటి వ్యక్తి ద్వారాగానే సాధ్యం. అంటే కొన్ని బలహీనతలు అంటే కొంతమంది ద్వారాగా పోయినాయి అంటే అది సాధారణమే. కానీ ప్రతి బలహీనత పోవాలంటే ప్రతి బలహీనత శరీర సంబంధమైనటువంటి బలహీనత కాదు, ప్రతి బలహీనత పరీక్ష కొరకు వచ్చేటువంటి బలహీనత కాదు, ప్రతి బలహీనతల్లో పాపం వల్ల వచ్చేటువంటి బలహీనతలు కూడా కొన్ని ఉంటాయి. ఆ ప్రతి బలహీనతల్లో ఈ పాపం వల్ల వచ్చేటువంటి బలహీనతలు కూడా పోగొట్టేది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అది యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో ఈ ప్రతి విధమైనటువంటి బలహీనతలు నా వల్ల పోతూ ఉన్నాయని కనుక మీరు మీ యోహాను గారికి చెబితే అసలు నేను ఎవరు మీకు స్పష్టంగా ఆయనే చెబుతాడని చెప్పి ఆయన అక్కడ తెలియజేయటం మనం చూస్తున్నాం. ఇంకొకటి, ఆయనకి పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది, స్వస్థపరిచేటువంటి అధికారం ఉంది. కానీ ఆయన పాపాలు క్షమించే ముందు, స్వస్థపరిచే ముందు ఆయన మనుషులు ఏం చూస్తూ ఉన్నాడు తెలుసా? అక్కడ పక్షవాయు గల వ్యక్తితో అన్నాడు, కుమారుడా నీ విశ్వాసము. అంటే ఏం చూస్తున్నాడు దేవుడు? మన విశ్వాసాన్ని కూడా చూస్తున్నాడు. కొంతమంది కావాలని, ఇదిగో మీ దగ్గర కార్యాలు జరిగితే అంటారు, గుడ్డోని తీసుకొస్తాం స్వస్థపరచండి, స్వస్థపరుస్తాడు దేవుడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసంతో దేవుడు కార్యం చేస్తాడు. కానీ నీవు పరీక్షించాలని చెప్పి కార్యాలు కావాలని చెప్పి చూస్తే ఎక్కడ కార్యం దొరికిద్ది? నాన్నగారి టైంలో ఇలాంటి వారు చాలా మంది ఎదురయ్యారు. కొన్ని దయ్యాలు కొన్ని బలహీనతలు పోతున్నాయని చెబుతూ ఉంటే కొంతమంది అప్పుడప్పుడే ఆ బైబిల్ పట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఇది కుంటోని తీసుకొచ్చి పడేస్తాం, గుడ్డోని తీసుకొచ్చి పడేస్తాం, స్వస్థపరచమని అని కౌర్లు పంపించిన వారు ఉన్నారు డైరెక్ట్గా. అంటే నీవు తర్కించి తీసుకొచ్చి పడేస్తే దేవుడు స్వస్థపరుస్తాడా? లేదు. ఆయన మహిమపరచబడాలి అని అనుకుంటే దేవుడు స్వస్థపరుస్తాడు. వచ్చిన వ్యక్తి విశ్వాసం ద్వారాగా వస్తే దేవుడు స్వస్థపరుస్తాడు. ఇక్కడ చెప్పేటువంటి మాట అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏమంటూ ఉన్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి స్వస్థత కలిగించాలంటే దేవునికి ఇష్టం ఉండాలి కదా. దేవునికి ఇష్టం ఉండాలంటే వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలంట? విశ్వాసము కలిగి ఉండాలంట. విశ్వాసము కలిగి ఉంటే దేవుడు అంట స్వస్థపరుస్తాడంట. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మాలి. ఇక్కడ మనుషులను చూసి కార్యం కోసం వస్తే కార్యం జరగదు. ఇక్కడ ఎవరిని చూసి రావాలంట? ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఇక్కడ దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో వస్తే దేవుడు కార్యం చేస్తాడంట. ఇక్కడ అదే అంటూ ఉన్నాడు, మన కంటికి కనబడితేనే దేవుడు ఉన్నాడని, మన కంటికి కనబడితేనే దేవుడు కార్యం చేస్తాడని మనం అనుకుంటే మనం ఎప్పటికీ కార్యాన్ని పొందుకోలేమంట. వాక్యం అంటూ ఉంది, ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలంట. మనం నమ్మినప్పుడే దేవుడు కార్యం చేస్తాడన్న. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడింది. మీరు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన కార్యాలన్నీ చూడండి, వారి నమ్మితేనే చేశాడు. నువ్వు నమ్ముచున్నావా అని అడిగేవాడు, నమ్మితేనే చేసేవాడు. వారి విశ్వాసాన్ని బట్టే చేసేవాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలంట? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చిన ఎంత చదువుకున్నాం కదా. విశ్వాస సహితమైనటువంటి ఆ ప్రార్థన. ఎవరి విశ్వాసం? చేసే వ్యక్తి యొక్క విశ్వాసం కాదు. చేసే వ్యక్తి యొక్క విశ్వాసం కాదు, చేయించుకునే వ్యక్తి యొక్క విశ్వాసం. ఏ విధంగా? అక్కడ మనం చదువుకున్నాం కదా, మీలో ఎవడన్నా రోగి అయి ఉన్నాడా?
వాడి సంఘపు పెద్దలను పిలిపింపవాలి. ఎవరు పిలిపించుకోవాలంట? బలహీనుడిగా ఉన్న వ్యక్తి పిలిపించుకోవాలంట. బలహీనుడిగా ఉన్నటువంటి వ్యక్తి పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే దానిలో ఏముంది? పిలిపించుకున్న వ్యక్తి యొక్క విశ్వాసం ఉంది. కొంతమంది ఉంటారు, నేను పిలవను కానీ కనీసం నాకు బాగోలేదని కూడా నేను చెప్పను కానీ తెలుసుకొని రావాలా. దైవజనుడు ఆ మాత్రం తెలుసుకోలేడా? నువ్వు చెప్పకుండా ఎవరో తెలిసిద్ది. ఒకనొక సమయం ముందు రాత్రి చెప్పుకున్న వాక్యం, ఆ షునేమిరాలు యొక్క కుమారుడు చనిపోయాడు. ఎలీషా గారు అంటాడు, ఈ కుమారుడు చనిపోయిన విషయం దేవుడు నాకు మరుగు చేశాడు, ఇది నాకు తెలియకపోయింది అని అంటాడు. అంటే ఒక వ్యక్తిని గూర్చి మనకి ఎప్పుడు తెలిసిద్ది అంటే ఆ వ్యక్తి మనకు తెలియజేస్తేనే కదా. షునేమిరాలు వచ్చి ఎలీషా గారికి చెప్పింది, అయ్యా నా కుమారుడు చనిపోయాడు. అవునా, చనిపోయాడా అని వెళ్ళాడు. కార్యం జరిగింది అక్కడ. ఆమె విశ్వాసంతో వచ్చింది. ఎంత విశ్వాసంతో వచ్చిందంటే తన ఇంట్లో తన భర్తకు కూడా చెప్పలా తన బిడ్డ చనిపోయాడని, తన ఇంట్లో కుటుంబీకులకు కూడా చెప్పలా తన బిడ్డ చనిపోయాడని. నేరుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆమె విశ్వాసం. ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. దైవజనుడి దగ్గరికి వెళ్తే కార్యం చేస్తాడు. ఆమె విశ్వాసంతో దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది. దైవజనుడు వచ్చాడు, చనిపోయిన బిడ్డని ప్రార్థన చేయగానే లేవనెత్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసము వలన దేవుడు ఆ పక్షవాయువు గల వ్యక్తికి కార్యాన్ని చేశాడు. ఎంతటి విశ్వాసం అంటే జనసమూహం రావటానికి కూడా వీలు లేనంత ఇదిగా వారు కిక్కిరిసిపోయి ఉంటే ఇంటిపైకి ఎక్కేసి పెంకులు తీసి కిందకి దించారంటే వారు ఎంత విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చారు, ఎంత విశ్వాసంతో ఆయన ముందు దించారో చూడండి. ఆ విశ్వాసాన్ని చూసి ఆయన, కుమారుడా నీ విశ్వాసము ద్వారాగా నీ పాపాలు క్షమిస్తున్నాను అని అన్నాడు. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోయినట్లే దీని ద్వారాగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడంటే తన దైవత్వాన్ని ఆయన వెల్లడి చేసుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వాక్యలేఖనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అంటున్నాడు. ఇప్పుడు భూమి మీద సర్వాధికారము అంటే అది ఒక లెక్కలో తీసేద్దాం. వీరందరూ ఏమనుకుంటున్నారు? ఆయన ప్రవక్త అనుకుంటున్నారు. ప్రవక్తలకి భూమి మీద అధికారం అంటే పోనీ దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి అధికారంతో వారి కార్యాలు చేస్తున్నాడు అని అనుకుందాం. పరలోకమందు అధికారం ఎవరికి ఉంటుంది? భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తలకి పరలోకమందు అధికారం ఉంటుందా? ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, నాకు పరలోకమందును భూమి అందును సర్వాధికారం ఉంది. అంటే ఆయన దైవత్వాన్ని అక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. సమయం అయిపోయింది కదా, ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పిన ఆయన అంటూ ఉన్నాడు. తండ్రి వేరు కాదు, నేను వేరు కాదు, తండ్రి నేను ఒకటే అయి ఉన్నాం. వీరందరూ ఏమో యెహోవాయే దేవుడు అని నమ్మేటువంటి వారు, ఆ పరిసయ్యులు శాస్త్రులు. ఈయన అంటున్నాడు, తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, మేమిద్దరం ఒకటే అయి ఉన్నాం, ఏకమై ఉన్నాం అని అంటున్నాడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. చూడండి, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళును ఎక్కడున్నవారంట? పరలోకమందు ఉన్నవారు కానీ. రాసింది అలాగా? ఎక్కడున్నవారంటమ్మా? అది క్లియర్ రాయబడి ఉంది కదా. పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ. ఆయన ఎక్కడున్నాడు ఈ మాటలు పలికేటప్పుడు? భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్నాడు. చనిపోయి పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తులను గూర్చి మాట్లాడుతున్నాడు. చనిపోయి పాతాళంలో ఉన్నటువంటి వ్యక్తులను గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి మోకాళ్ళును యేసు నామమున వంగనట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగా ఆయన అనుగ్రహించును. ఆయన భూమి మీద ఉన్నాడు. చనిపోయిన వారిని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? చనిపోయి పరలోకంలో ఉన్న వ్యక్తులను గురించి, చనిపోయి పాతాళంలో ఉన్న వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? రేపన్న రోజున ఆయన దగ్గర ఆ చనిపోయే పరలోకమందు పాతాళమందు ఉన్నవారు కూడా ఆయన దగ్గర యేసు ప్రభువు అని ఒప్పుకొని మోకరించవలసినటువంటి సమయం ఉందంట.
అంటే ఈయన దేవుడు అని క్లియర్గా అక్కడ తెలియజేస్తున్నటువంటి సంఘటనని మనం చూస్తూ ఉన్నాం. ఈయన దేవుడు కాబట్టే వారి భావన ఏంటి? ఈయన దేవుడు కాదు, ఒక ప్రవక్త, ఈయన పాపాలు క్షమించడం ఏంటి అని వారు అనుకుంటూ ఉంటే ఈయన ప్రతి సందర్భంలో నేను దేవుడును, ఇదిగో నాకు ఈ అధికారం ఉంది, ఇదిగో నాకు పరలోక మందు అధికారం ఉంది, నాకు భూమి మీద అధికారం ఉంది, పాతాళం మందు అధికారం ఉంది, పాతాళములో పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. నేను దేవుడిని కాదంటారేంటి? నాకు పాప క్షమాపణ లేదంటారేంటి? నాకు అధికారం ఉందని చెప్పి ఆయన తన్ను తాను దేవుడిగా తన దైవత్వాన్ని చూపించుకుంటూ వచ్చాడు. అక్కడ కార్యం చేయటం ఒక ఎత్తు అయితే, వారి విమర్శలకు ఆయన సమాధానం చెప్పటం ఒక ఎత్తుగా మారిపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ పక్షవాయు గలటువంటి వ్యక్తి, అది తన యొక్క శరీర సంబంధమైనటువంటి రోగం కాదు, అతని యొక్క పాపం వల్ల వచ్చినటువంటి రోగం. అతని పాపం వల్ల వచ్చినటువంటి ఆ రోగాన్ని ఆయన అంటూ ఉన్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచెల్లు అన్నాడు. నీ పక్షవాయువు నుంచి స్వస్థత పొందుకొని నువ్వు లేచెల్లనే మాట ఆయన వాళ్ళ. నీ పాపాలు క్షమించబడ్డాయి అని అనగానే అతను పక్షవాయువు పోయింది. అంటే ఆయనకు మూలం తెలుసు, ఆ పక్షవాయు గల కారణం ఏంటనేటువంటిది ఆయనకు మూలం తెలుసు కాబట్టి ఆయన అన్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయి. లేగనగానే ఆటోమేటిక్గా లేచాడు. అరే ఈయన పక్షవాతం నుంచి స్వస్థత పొందనే మాట అనలేదే, పాపాలు క్షమించబడ్డాయనగా లేచాడే అంటే ఆ పాపము వల్లనే అతనికి ఆ రోగం వచ్చిందనేటువంటి విషయం అతడు చెప్పేదాకా కానీ అక్కడ ఎవరికి అర్థం కాదు. ఈరోజు మనము కూడా పరిశీలన చేయాలి. మనం చేసేటువంటి ఆ పాపాల వలన కూడా మనకు బలహీనతలు రావచ్చు, లేదా మనల్ని పరీక్షించడం కోసం కూడా మనకు బలహీనతలు రావచ్చు, లేదా దయ్యాలు మనల్ని బలహీనపరచడం వల్ల కూడా మనకు బలహీనతలు రావచ్చు. అలాగనే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వాక్య లేఖనం ప్రకారం దేవుని మహిమపరచుట కోసం కూడా బలహీనతలు రావచ్చు. ఈరోజు మన బలహీనత ఏదైనా సరే, బలహీనత నుంచి మనం విడుదల పొందాలి అంటే ప్రతి మోకాళ్ళు కూడా యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొని ఆయన దగ్గర మోకరించాలి. అప్పుడు ఆ బలహీనత ఏదైనా సరే, పాప సంబంధమైన బలహీనత అయినా సరే, మరణ సంబంధమైన బలహీనత అయినా సరే, అసలు ఈ లోకంలోనికి మరణం ఎలా వచ్చింది? మరణం ఎలా వచ్చిందండి? బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్నటువంటి మాట, ఒక మనుషుని ద్వారాగానే మరణం ఈ లోకానికి వచ్చిందంట. మరణం ఎలా వచ్చిందంట చూడండి ఒక మాట. రోమీలకు రాసిన పత్రిక 5:12 వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణమును అందరికీ సంప్రాప్తమైన. అసలు మరణం రావటానికి కారణమే పాపం అంట. మరణం రావటానికి కారణమే పాపం అయినప్పుడు రోగం రావటానికి పాపం కారణం అవ్వకూడదండి దేవుని వాక్యం చెప్పినట్లు. అంటే మరణం రావటానికే పాపం కారణమైనప్పుడు కొన్ని రోగాలు రావటానికి కూడా పాపాలు కారణమవుతాయని వాక్యలేఖనాన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థం చేయబడుతుంది. కాబట్టి మన రోగం ఏదైనా, బలహీనత ఏదైనా యేసు ముందు గనక మనం మోకరిస్తే, యేసు ముందు గనక మన పాదాలు గనక వంచితే, అది మరణకరమైనటువంటి రోగమైనా సరే మనల్ని విడిచిపోవటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగి మనము కూడా దేవుడిని వెంబడిస్తే ఆ పక్షవాయువు గల రోగి స్వస్థపడినట్లు మనము కూడా స్వస్థపరచబడతాం. దేవుడి కొద్ది వాక్య లేఖనాన్ని తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.